కూటమిలో చిచ్చు తప్పదా? వైసీపీ నేతలను కూటమిలోకి చేర్చుకోవద్దని కొద్ది రోజుల క్రితం స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు ఆయన ఈ విధంగా విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు పెట్టిన బాధలకు కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలంతా నానా అవస్థలు పడ్డారని కూడా ఆయన చెప్పారు. టీడీపీ నేతల వ్యతిరేకత మధ్యనే ఆడారి కుటుంబానికి పసుపు పార్టీలో చేరే అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. జనసేన కార్పొరేటర్ విశాఖ డైరీలో అవకతవకల మీద పోరాటం చేస్తున్నారు. అందువల్ల ఆ పార్టీ కూడా చేర్చుకోలేదని అంటున్నారు. అయితే రాజకీయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ మాత్రం ఆడారి కుటుంబాన్ని అక్కున చేర్చుకుంది. ఆడారి ఆనంద్ కుమార్తో పాటు ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ ని, ఇతర నాయకులను కమలం పార్టీ కండువాలు కప్పి కూటమిలోకి ఆహ్వానించింది. దీని వెనుక బీజేపీ కీలక నేతలు చక్రం తిప్పారని అంటున్నారు. అంగబలం, అర్ధబలం ఉన్న ఆడారిని తమ వైపు తిప్పుకుంటే విశాఖ జిల్లాలో బలపడతామని బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు ఆడారి కుటుంబం బీజేపీలో చేరింది. అలా కూటమిలో కూడా చేరిపోయినట్లయింది. దాంతో విశాఖ డైరీ మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటారన్నది కూడా తర్కించుకుంటున్నారు. ఆడారి చేరిక కూటమి పార్టీల మధ్య రాజకీయ రచ్చ రగిలిస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. నేడు సీఎం రేవంత్ వద్దకు సినీ పెద్దలు. సంధ్య థియేటర్ ఘటన సినిమా రంగంపై కాంగ్రెస్ నేతల విమర్శల నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని పలువురు సినీ ప్రముఖులు కలవనున్నారు. గతంలో జగన్ను సినీ పెద్దలు కలిసిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇవాళ రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత ఎటువంటి విమర్శలు వస్తాయనేది చూడాలి. సినిమా పరిశ్రమలో నెలకొన్న వివాదం ఇవాల్టితో ముగుస్తుందా అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శివరాజ్ కుమార్ కు క్యాన్సర్ సర్జరీ సక్సెస్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కు యుఎస్ లో క్యాన్సర్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిన్న కుమార్తె నివేదిత ఇన్స్టాలో వెల్లడించారు. నేడు కర్ణాటకలో సిడబ్ల్యూసీ సమావేశం. కర్ణాటకలోని బెల్గాంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుండి పీసీసీ పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కపిల్ దేవ్ ను తప్పుపట్టిన అశ్విన్. తన చేతిలో విషయమైతే అశ్విన్ ను అలా సాదాసీదగా రిటైర్ కానిచ్చేవాడిని కానని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల్ని అశ్విన్ తప్పుపట్టారు. ఫేర్వెల్ మ్యాచ్లనేవి తనకు నచ్చవని స్పష్టం చేశారు.